అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనములు. మనుషులు తమకున్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయపడతారు. మరికొంతమంది తమ జ్ఞానమును బట్టి, తమ బలమును బట్టి, తమ అధికారమును బట్టి, తమ అందమును బట్టి అతిశయిస్తారు. దేవుని పిల్లలు పైన చెప్పిన దేనియందు అతిశయించకూడదని దేవుని వాక్యము ప్రబోధిస్తున్నది. అయితే మనకు ఎదురయ్యే శ్రమలయందు అతిశయించాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఇది కష్టమని అనిపించినా సత్యాన్ని గ్రహించినప్పుడు మనము కూడా శ్రమలలో అతిశయించగలుగుతాం. మన ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు మన కొరకు అనేక శ్రమలను ఎదుర్కొన్నారు. ఆయన వలె ఆయనతో పాటు మనము కూడా శ్రమలు పొందుట ఒక ధన్యత అని భావించినప్పుడు మనము కూడా ఈ శ్రమలయందు అతిశయించగలుగుతాం. అప్పుడే శ్రమలలో ఓర్పును, నిరీక్షణను కలిగి పరీక్షలో జయము పొందగలుగుతాము. ఇటువంటి శక్తిని ప్రసాదించమని మనమందరము ప్రార్థనలో దేవుని వేడుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. ప్రతి శ్రమలో మేము ఓర్పును, ఓర్పులో పరీక్షను, పరీక్షలో నిరీక్షణను కలుగజేయనట్లుగా శ్రమలందు మేము అతిశయపడుచు ఈ లోకములో ఉన్న ప్రతి శోధన నుండి జయము పొందినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ప్రభు వలె మేము కూడా ఇదొక ధన్యత, ఈ శ్రమ ఒక ధన్యత అని భావించి మీ అందు మేము అతిశయించినైనా ప్రతి పరీక్షలో జయం పొందినట్లుగా నీ కృప అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.